అందుకే 3 విషయాలు చెప్తున్నాడు. లాస్ట్లో ఏమంటున్నాడు? స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. 3 విషయాలు. ఒకటి, స్థిరముగా ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏమి లేదు, స్థిరమైన జీవితము లేదు. అటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. అవా కావాలంటున్నారు, బువ్వా కావాలంటున్నారు, దేవుడు కావాలంటున్నారు, దయ్యము కావాలంటున్నారు, దేవుని సన్నిధి కావాలంటున్నారు, లోక సన్నిధి కావాలంటున్నారు. అవునా కదా? అందుకే సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్న మాట, ఉంటే వేడిగన్నా ఉండు, చల్లగన్నా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఎప్పుడూ ఉండొద్దు అంటున్నాడు. నిలువెచ్చని స్థితిలో ఎప్పుడు ఉండకూడదు. ఎందుకు? నిలువెచ్చని స్థితి జారిపోయి పడిపోయే స్థితి. నిలువెచ్చని స్థితి ఎందుకు పనికిరాని స్థితి. అంటే వేడిగానన్నా ఉండు, చల్లగానుండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఎప్పుడు కూడా ఉండొద్దు. అందుకే భక్తుడు అంటున్నాడు 58వ వచనంలో, మరొకసారి చదువుదామా? కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మీరు పడుతున్నారు ప్రయాస, ఇది దేవుని యందు ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. స్థిరులను, అందుకంటున్నా పురుషులారా మీరు, స్త్రీలారా మీరు నడుమును బిగించి మీరు ఎక్కడికి వెళ్ళాలి? రాని వారి దగ్గరికి వెళ్ళాలి, జారి పడిపోయిన వారి దగ్గరకు వెళ్ళాలి. నేనంట కొత్త వారి దగ్గరికి వెళ్ళవలసిన పనిలే. ముందు జారిపోయిన వారిని లేపి నిలబెడితే వారిని చూసి కొత్త వారు ఆటోమేటిక్గా వస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే పాస్టర్మ్మ, కొంతమంది స్త్రీలు వారానికి 2 రోజులు వాళ్ళని మేము దర్శించడానికి ఎందుకు వెళ్తున్నారు? అలా దర్శించడం బట్టి వాళ్ళు ఓదార్చబడతారు. అలా దర్శించడం బట్టి వారిలోకి ఏమొస్తుంది? ఒక బలము, ఒక నిరీక్షణ, ఒక స్థిరమైన జీవితాన్ని వారు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో ఏ పని చేయడం మానట్లు అన్ని పనులు చేస్తున్నాం, కానీ దేవుని పని దగ్గరికి వచ్చేపాటికి నీకు రోగం గుర్తుకొస్తుంది. దేవుని పని దగ్గరికి వచ్చేపాటికి నేను చేయలేనేమో అనే నిరాశ గుర్తుకొస్తుంది. దేవుని దగ్గరికి వచ్చేపాటికి నేను ఇవ్వలేనేమో అనే స్థితి నీకు గుర్తుకొస్తుంది. లోకంలో మాత్రం అన్నీ చేస్తున్నాం, చేయకపోతే వాళ్ళు అట్ట అంటారు, చేయకపోతే వీళ్ళు ఇట్ట అంటారు. మనుషుల మీదే నువ్వు ఆధారపడుతున్నావు, కానీ దేవుని మీద ఆధారపడుతున్నావా? ఆలోచించొక్కసారి. ఎవరిని నమ్మినా ఫలితము లేదు, యేసుని నమ్మితేనే మనకేముంది? ఫలితం. అందుకే బ్రతుకుతే దేవుని కొరకు బ్రతుకుతాం, లేదా కన్నగా విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోదాం. ఎందుకు? నిలువెచ్చని స్థితి ఎవరికి కావాలి? వెలుగు మన మీదకి వచ్చింది, మంచి క్రియలను మనం చేస్తున్నాం, మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన కొరకు దేవుడు స్థలమును సిద్ధపరిచాడు, నిరీక్షణ ఉంది మనకు. అందుకేమంటున్నాడు? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏది చేయాలన్న ధైర్యం అనేది చాలా అవసరం. ఆ ధైర్యం ఇచ్చేవాడెవరు చెప్పండి? ధైర్యం ఇచ్చేవాడెవరు? దేవుడే. దేవుడు లేకపోతే మనకు ధైర్యమే. అమ్మ ధైర్యం ఇవ్వలేదు, నాన్న ధైర్యము. వారు ఏ ధైర్యం ఇవ్వగలుగుతారు? శారీరకమైన ధైర్యం ఇవ్వగలుగుతారు. మనకి ఇప్పుడు కావాల్సింది శారీరకమైన ధైర్యం కాదు, ఆత్మీయమైన ధైర్యం. ఆమేన్, హల్లెలూయా. అలా ఆత్మీయమైన ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలంటే, నాకు ముందు నడచిన జయశాలి శ్రీ యేసా, నాకు ముందు నడచిన జయశాలి శ్రీ యేసా, ఎవరు నడవాలి మన ముందు? మనం ఎవరిని చూసి నడవాలి? మన ముందు దేవుడు నడవడము ఎంత ప్రాముఖ్యమో ఆయనను చూచి నీవు నేను నడవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే ధైర్యం ఇచ్చేవాడు ఆయనే.
అందుకే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. మన ధైర్యము దేవుడే, మన విజయము దేవుడే, మన బలము దేవుడే, మన నిలకడ దేవుడే. చాలామందికి ఏం లేదంటే ఇప్పుడు నిలకడ లేదు. నిలకడ మరి దేవుని బిడ్డగా నీకు నిలకడ లేకపోతే ఎలాగా? రెండో మాట ఏమంటున్నాడు? స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై. ఆసక్తులు, ఆశించడము, ఆసక్తి ఇదంతా కూడా ఒకటే. మనం ఎవరి కొరకు ఆశించాలి? ధైర్యం ఇచ్చేవాడవు నీవు, కార్యము చేయవాడవు కూడా నీవే. వచ్చేవారం నేర్చుకుందాం. ఎంతమంది భక్తులు వారి ధైర్యాన్ని పోగొట్టుకోకుండా ధైర్యముగా నిలబడ్డారో వచ్చేవారం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ధైర్యం ఎందుకు దేవుడు నీకు ప్రసాదిస్తున్నాడంటే తన బిడ్డగా నువ్వు కొనసాగుతావని, తన బిడ్డగా నీవు నిలబడతావని, తన బిడ్డగానే నువ్వు జీవిస్తావని. అందుకే పిరికితనం దేవుడు నాకివ్వలేదు, మనకు కాదు, నాకివ్వలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. ఏమిచ్చాడు? శక్తి, ప్రేమ. శక్తి, ప్రేమ. శక్తి అంటే బలం, బలం అంటే ధైర్యం, ధైర్యం అంటే విశ్వాసం. ఇవేమీ లేకుండా మన జీవితాల్లోకి ఏవి రావు. భయపడితే భయపడినట్టే ఉంటుంది, ధైర్యంగా ఉంటే ధైర్యంగా ఉన్నట్టే. నిజంగా చెప్తున్నా, రోగము నీకు వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, ఆ రోగము నిన్ను ఏమీ చెప్పండి కదా చేయలేదు. బలహీనమైన కణాలతో బలము కలిగిన కణాలు ఏం చేస్తూ ఉంటాయి? ఫైటింగ్. నువ్వేమన్నా చెయ్యి, నా పని ఏంటో తెలుసా? యుద్ధము చేయడమే. ఆఖరికి నేనే నెగ్గాల. ధైర్యం కూడా అటువంటిదే. నిరుత్సాహపడిపోయి కుమిలిపోయి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడానికి ఆ దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు ధైర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిరికితనము దేవుడు నాకు ఇవ్వలే. ఏమిచ్చాడు? శక్తి, ప్రేమ, మంచితనం ఇచ్చాడు. కానీ ఎంతమంది పిరికివారుగా ఉన్నారు? అప్పును చూసి భయపడుతున్నారేమో. అప్పు లాంటి కొండనైనా ఆ కొండను ముక్కలు ముక్కలుగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడే. చెప్పకూడదు దేవాతి దేవుడి నామాన్ని. హల్లెలూయా. అందుకే భక్తున్నాడు, పర్వతాలు తొలగిన, మెట్టాలు కత్తరిల్లిన, నా కృప నిన్ను వీడదాని అభయమిచ్చిన యేసయ్యా. ఏమిచ్చాడు? నా కృప నిన్ను వీడిపోదు. నా కృపలోనే నీవు జయం పొందుతావు. నా కృపములోనే నీ అప్పులన్నీ పోతాయి. నా కృపలోనే నీకు ఆరోగ్యం వస్తుంది. నా కృపను బట్టే ఏదైనా నీకు జరుగుతుంది. అందుకే మనం ఏం కోల్పోకూడదంట చెప్పండి. కాబట్టి ఏ ధైర్యము? దేవుడు మనోహర్కి ఇచ్చిన ధైర్యం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు ఎవరికి ఇచ్చిన ధైర్యం? నీ పేరు చెప్పుకో. నాకు ఇచ్చిన ధైర్యమును నేను గట్టిగా ఆమేన్. నువ్వు చెప్పట్లేదంటే నువ్వు అట్లా లేనట్టే. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు మనోహర్కి ఇచ్చిన ధైర్యాన్ని పోగొట్టుకోకోడు. పోగొట్టుకోను. దాన్ని ఏం చేస్తాను? చేజిక్కించుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతును చంపడానికి వెళ్తున్న దావీదు దేన్ని చేజించుకున్నాడు తెలుసా? ధైర్యమును. హల్లెలూయా. ఆ ధైర్యం ఇచ్చింది ఎవరు? ఎవరు? దేవుడు కాదా? అందుకే యుద్ధము యెహోవాదే, యుద్ధము నాది కాదని బరిలోకి దిగాడు. వాని కత్తితోనే వాని తలను నరికి ఆ తలను పట్టుకొస్తున్నాడంట. ఎక్కడికి?
సౌలు రాజు దగ్గరకు. దేవునికి స్తోత్రం. వాడు తీసుకొస్తూ ప్రభువును మహిమపరుస్తుంటే జనాలందరూ అంటున్నారంట, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఏంటి? సౌలుకు 1000 కొలది. ఎందుకు? సౌలు పిరికివాడయ్యాడు, అందుకే వానికి 1000 కొలదైతే దావీదు ధైర్యముగా ఉన్నాడు, అందుకే వాడికి 10,000. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు పిరికిదానివా లేకపోతే ధైర్యశాలివా? ఆలోచించు. మన ధైర్యం ఎవరు? దేవుడే. అందుకే ఆ ధైర్యాన్ని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్ట. నేను చెయ్యలేను అనుకున్నావా? నీ జీవితంలో ఆ కార్యము నీ ముందున్నా దాన్ని నువ్వు చేజిక్కించుకోలేవు. నేను కాదు, నా దేవుడిచ్చు ధైర్యాన్ని బట్టి నేను చేయగలనంటావా? నీ ముందు ఉన్నది నీ దగ్గరికి వస్తే నువ్వు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు కృపను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దాన్ని చేజిక్కించుకోవడానికి శ్రమ, దాన్ని చేజిక్కించుకోవడానికి కష్టము, నష్టము ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటి నుండి కూడా మళ్ళీ ఆదుకోగలిగిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎవరండినా దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకత్వాన్ని సంపాదించుకున్న వాడు మాట్లాడుతున్న మాట. ఏమన్నాడు? ఐగుప్తులో ఉన్న ధనము కంటే శ్రేష్టమైన వాడు నా దేవుడు. నేను ఒక రాణి కుమారుణ్ణి అని పిలిపించుకున్న కంటే నా సొంత వారి మధ్యలో నేను నిందపడడమే గొప్ప అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అంటే అక్కడ ఏమంటున్నాడు? శ్రమ అనుభవించుట మేలు, దేవుని కొరకు నిలబడుట మేలు. నిజంగా మోషే గారి లాంటి శ్రమ ఎవరు అనుభవించలేదంట. ఎందుకో తెలుసా? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పటి నుండి వాళ్ళతో ఏగుతూనే ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? ఏగుతూనే, చెప్పిన మాట చెప్తూనే ఉన్నాడు, చేయొద్దన్న పని చెప్తూనే ఉన్నాడు, చేయమన్న పని చెప్తూనే ఉన్నాడు. విసిగెత్తిపోయాడు. ఏమెత్తిపోయాడు? విసిగెత్తిపోయాడు. దాంట్లో కొన్ని అంశాలు కనపడతాయి. వీరు చాలా దప్పిగా ఉన్నారంట, నీళ్ళు లేవంట చాలా రోజులు. వారు ప్రయాణమే వెళ్తుంటే మారా అనే స్థలం ఒకటి వచ్చిందంట, ఒక నీటి కోనేటి లాంటి. వీరు ప్రభువును స్తుతించకుండా ఆ నీళ్ళను తాగడం మొదలు పెడతా. నీరు ఎలాగుందంట తెలుసా? చేదుగా ఉంది. మరలా మోషేని కొనగడం మొదలెట్టారంట. అక్కడ ఉండింటే చెమ్ముడు నీళ్ళైనా మంచినీళ్ళు తాగుతుంటే నీ మాటి నీడికి వచ్చినాం, మాకేం దొరికింది? ఈ చేదు నీరు దొరికింది ప్రభా అన్నాడంట. ఏంలే, చిన్న కట్టపుల్ల తీసుకుని దాంట్లో పడేఫో అన్నాడంట. పుల్ల పడేగా మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. ఏమైంది? ఆ పుల్ల వేయగానే మారా మధురముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఇంకొక చోటుకి వెళ్ళారు, తాగడానికి నీళ్ళు లేవు. దేవుడు మోషేతో అన్నాడు, ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకేమిస్తుంది? చెప్పండి. ఆ బండ నీకేమిస్తుంది? నీరిస్తుంది అన్నాడు. సర్లే ప్రభు అని వెళ్ళాడు. అయినా గునుగుతున్నారంట. అయినా సనుగుతుంటే
కోపం వచ్చి బండ వైపు కర్రను చూపించకుండా బండను కొట్టాడంట. అయినా దేవుని కార్యం ఆగలేదు అక్కడ. ఆ బండ నుండి ఏమొచ్చాయి? నీరు. దేవునికి స్తోత్రం. విసిగెత్తిపోయాడండి. అందుకే ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండండి. మరొక్కసారి చదువుదామా 11:26. మోషే పెద్దవాడైనప్పుడు, జాగ్రత్తగా వినండి, మోషే చిన్నవాడైనప్పుడు కాదు ఇది. వెన్ హీ కేమ్ టు మెచ్యూరిటీ, ఎప్పుడైతే వానికి జ్ఞానము కలిగిందో, ఇప్పుడు జ్ఞానము కలిగిన వాడిగా ఆలోచిస్తూ ఏమంటున్నాడు? విశ్వాసమును పిల్లల బట్టి. ఆలోచన చూడండి, పిల్లలకు పెద్దలకు తేడా ఏంటి? వేణుగోపాల్ గారు అప్పుడే వస్తామంటారు, రారా అంటే నేను రాను అంట. మాకెళ్ళి కూడా అంతే, వస్తాను డాడీ అంటది, రా అన్నాను అనుకో, బెక్కక్క నువ్వు పోలే. అడగడం ఎందుకు, చేయడం ఎందుకు? అంటే పిల్లల తత్వంలో స్థిరత్వం ఉండదు, పెద్దల తత్వంలో ఏముంటుంది? స్థిరత్వం. అదే అంటున్నాడు. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడితే ఏమంటున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు. మోషే చిన్నవాడైనప్పుడు కాదు, మోషే పెద్దవాడు. చిన్నప్పటి నుంచి ఏమనుకున్నాడు? అబ్బో నాకింత రాజ్యం ఉందా, నాకింత బంగ్లా ఉందా, నాకింత బంగారం ఉందా, నాకింత అధికారం ఉందా, నాకింత హోదా ఉందా, నాకింత ఇంత ఎంత ఎంత అనుకుంటూనే ఉన్నాడు. పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి అంటండి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి. ఐగుప్తు ధనము కంటే, వినండి, ఐగుప్తి ధనము కంటే. క్రీస్తు విషయమైన మనమేం చేస్తున్నాం? ఐగుప్తి ధనం అంటే అర్థం ఏంటో తెలుసా? లోకములో మనం సంపాదించుకుంటున్న సంపాదన, దాని కొరకే చచ్చిపోతున్నాము. కానీ దేవుని కొరకు ఎప్పుడైనా పరితపించావా? మాట్లాడరే మోయ్, మాట్లాడండి. ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన. అసలు ఈరోజు కూడా 1000 రూపాయలు కూలి పడుతుందంటే మీరు వస్తారా? పురుషులారా, స్త్రీలారా వస్తారా? ఈరోజే 10 ట్రాక్టర్లకి గిరాకు ఉంది, ఇటుకలు ఎత్తాలా, దండిగా డబ్బులు వస్తాయంటే అనొద్దు. పవా ఏంటి ఇది ఒకటి తేడా దొరికింది. ఫాదర్ సన్ను, నీ గబ్బు నోరుతో ఒక ముద్దు పెట్టేసిపోతావా? చెప్పండి. ఈరోజు 1000 రూపాయల నా దేవుని కొరకు నేను విడిచిపెడుతున్నా, దేవుని సన్నిధికి వెళ్ళాలని నువ్వు నిలబడితే 1000కి ప్రతినిధిగా 10,000 దేవుడు ఇవ్వగలుగుతాడు నీకు. ఎప్పుడు? ఆ ధైర్య సాహసాలలో నీవు నిలబడినప్పుడు. ఇప్పుడు ఇక్కడ మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నిందనే గొప్ప భాగ్యం ఎంచుకొని. హల్లెలూయా, హల్లెలూయా. నిందే గొప్ప, నిందే గొప్ప. ఈ స్థలం ఒక కుటుంబం ఇచ్చింది, కృపావరం కుటుంబం మనకి. ఈ స్థలం ఇచ్చినప్పటి నుంచి బంధువులందరూ అన్నారంట, అవు పెద్ద ఉంది మీకు, ఇయ్యనీకే ఎందుకు ఇచ్చినారు, అట్ట ఇట్ట అని అన్నీ మాట్లాడారు. కానీ వారు మాత్రం మనసు మార్చుకోలేదు. ఎందుకంటే మేము అడిగితే ఇవ్వలే, దేవుడు వారితో మాట్లాడితే ఈ స్థలాన్ని ప్రభు కొరకు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మనిషి మాట్లాడితే మనసు మార్చుకోవచ్చు, కానీ దేవుడు మాట్లాడితే మనసు మారదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. క్రీస్తు విషయమైన నిందనే గొప్ప భాగ్యమని ఎంచుకొని. అబ్బో, పనుంటే పనికి పోకుండా యాడికి వచ్చినారు? ప్రార్థనకు వచ్చినారబ్బా అనేటోళ్ళు లేరా? మాట్లాడండి. ఉన్నారా? ఉన్నారు. మనం ఎవరికి చెవి ఎక్కుతున్నావు? అవి ఎన్నన్నా విననే నాయన, నాకు నువ్వు తప్ప ఎవరు ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన దినం. నేను నీ దినములో ఉంటేనే నా దినాలు నేను బ్రతకగలుగుతానయ్యా అనే ఆశ ఎవరికైనా ఉందా? సింపుల్గా ఎగరగొట్టేస్తావు. ఏది? ప్రార్థన. కసిపిసైనా, తలనొప్పి వచ్చినా, మోకాలు నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఏం చేస్తావు?
ఆ రోడ్ల మీద ఎండ కూర్చునే బదులు వచ్చి ప్రార్థనలో కూర్చుంటే దేవుని వాక్యం అనే కిరణము నిన్ను బాగు చేయలేదా? చెప్పండి. దేవుని మాట నువ్వు వినుచుండగా అద్భుతము, స్వస్థత, కార్యము నీకు జరగదా? రాలేనంటావు, ఇంటి నుంచి బయటకు వచ్చి కూర్చుంటావు. రాలేనంటావు, వచ్చిన వాళ్ళతో మాటలు పెడతావు. రాలేనంటావు, అన్నీ చేస్తావు. అవునా కాదా? ఇప్పుడు మోషే గారు ఏమంటున్నారు? రామదాస్, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయములో నిందనే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. నేనేం తప్పు చేయట్లే. నా మీద నింద వచ్చిన ఆ నిందను పూదండగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేయించింది ఎవరికి? నా దేవునికి. నేను సమయాన్ని ఇస్తుంది ఎవరికి? నా దేవునికి. నేను సమయాన్ని కేటాయిస్తుంది ఎవరికి? నా దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. రోజు గుర్తు చేసుకో. నువ్వు లేని రోజు రోజా, నీవు లేని బ్రతుకు బతికేనా? అన్యులకు తగుతుంది, కానీ దేవుని బిడ్డలకు తగదు. ఇది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలోనే మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఆ సన్నిధిలోనే మనము బలమును పొందుకోవాలి. అలా ఎన్నో నిందలు అనుభవించిన ఎక్కడ మాత్రము తన విశ్వాసాన్ని మాత్రము మోషే పోగొట్టుకోలేదు. అలా నిలబడ్డాడు గనుక మొట్టమొదటిగా పర్వతము మీద ఆజ్ఞను పొందుకున్న వాడిలో ప్రథముడిగా ఎవరున్నారో తెలుసా? మోషే. దేవునికి స్తోత్రం. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. ఎక్కడ మండాలి? ఎక్కడ మండాలి? ఎక్కడ? నీ పక్కన, నీ ఎదుట, అక్కడెక్కడో కాదు, నీలోనే దేవుని అగ్ని మండాలి. అలా మండుతూ ఉంటే, కాబట్టి మీ ధైర్యమును, మండుతుంటే ధైర్యాన్ని వదిలిపెట్టుకోగలుగుతావా? హల్లెలూయా. అగ్ని మండుతుందంట, పొద కాలట్లేదు. ఏంట్రా అనే పాటికి అగ్నిలో నుండి దేవుడు మాట్లాడాడు. అగ్నినైనా నేను నీతో మాట్లాడుచున్నా. ఆమేన్. 10 ఆజ్ఞలు ఇచ్చేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞలు ఇచ్చేశాడు. ఆజ్ఞలు పట్టుకుని కిందికి వచ్చాడు. ఆజ్ఞలు పట్టుకుని కిందికి రాగానే వీళ్ళు విచిత్ర విచిత్ర రకాల పనులు చేస్తుంటే కోపమై ఆ 10 ఆజ్ఞల పనులు ఏం చేశాడు? దేవుడా అన్నాడు. ఇంకా నేను రాయను, నువ్వే రాయాలన్నాడు. దేవుడేవైతే చెప్పాడో అవే రాసి మరలా 10 ఆజ్ఞలుగా మనకు ఇచ్చాడు. వస్తుంది కోపం, వస్తుంది బాధ, దాన్ని మనం విడిచిపెట్టాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు మనం ఎలాగుండాలి అంటే ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి. ఉడపాదడపా భక్తి కాదు, అడపాదడపా భక్తి కాదు. ఏ భక్తి? నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనసార నామది కోరేనే ప్రియుడా యేసయ్యా. మనసార నామది ఏమి కోరాలి? ఎవరిని కోరాలి? దేవునిని కోరాలి. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలి, నిన్ను చేరాలి. లోకంలో అప్పునోడు ఏమనుకుంటాడు? సంపాదించాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, అప్పు తీర్చాలి. మరి మనం ఏం చేయాలి? దేవుణ్ణి చూడాలి,
దేవుని దగ్గరకు చేరాలి. చూడాలి, చేరాలి, చూడాలి, చేరాలి, చూడాలి, చేరాలి. అలా చేరిపోతాం. ఎక్కడికి? హనోకు, భక్తుడైన హనోకు అలాగే చూడాలి, చేరాలి, చూడాలి, చేరాలి. రోజు చూస్తూ చేరిపోయాడు. ఎక్కడికి? మరణమును రుచి చూడకుండా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొనుపోబడ్డాడు. మనము కూడా ధైర్యముగా ఆయన చూడాలి, ధైర్యముగా ఆయన చెంతకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో రైళ్ళ ప్రయాణం, విమానాల ప్రయాణం, బస్సుల ప్రయాణంలో అన్నిట్లో టికెట్లు ఉంటాయి. టికెట్ లేకపోతే నువ్వు ప్రయాణానికి అర్హుడవు కాదు. మరి పరలోకానికి కూడా టికెట్ కావాలి. ఆ టికెట్టే నీ విశ్వాస జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ గాడ్, ఇఫ్ యు హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్, దెన్ యువర్ టికెట్ విల్ బి కన్ఫర్మ్ టు హెవెన్. దేవునికి స్తోత్రం. మోషే గారు అదే అంటున్నాడు, నీ కొరకు నిందపడ్డానికైనా నాకు ఇష్టమే, కానీ నువ్వు లేని ఆస్తి ఉన్నా లేకపోయినా ఒకటే అయ్యా, నాకు నువ్వు కావాలి. అందుకే దేవునిని కోరుకున్న వానికి అన్నీ దేవుడే ఇస్తాడు. మనం దేని కొరకు కూడా పాకులాడవలసిన పని కానీ కొంత సమయం పడుతుంది అంతే. ఏంటంట? కొంత. ఆ సమయం వరకు నువ్వు ఓపిక కలిగి ఉన్నావనుకో, నీవు చూచుచుండగానే అద్భుతమైన కార్యమును దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేయండి రా బాబు అన్నాడంట దేవుడు. నా టైం వచ్చేసింది, ఇంకా నేను ఇంకా ఆఖరి యాత్రకు ప్రయాణం అవ్వాలి, నా కోసం ప్రార్థన చేయండి. ఓ బాబా చేసేస్తాం నాయన అని. మనం ఈ బ్యాచే. ఏ బ్యాచ్? ఈ గురకబెట్టే బ్యాచ్ మనది. దేవుడు వచ్చి రాయ్ అంటే స్తోత్రం స్తోత్రం చేస్తున్నామని నా చేస్తున్నాం. దాంట్లో ఒకడు అంటాడంట, ఏం చేయమంటావు నాయన, శరీరమేమో బలహీనంగా ఉంది, ఆత్మ మాత్రము సిద్ధం. మళ్ళా రెండోసారి చెప్పాడు, మళ్ళీ అదే పరిస్థితి. మూడోసారి చెప్పాడు, అదే. మనం కూడా అట్టనా కాదా? చెప్పండి, అవునా కదా? మీకు చెప్పాను కదా, 5 నిమిషాలు ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఎంత బిల్డప్పో తెలుసా? గంట ప్రార్థన చేసినట్టు బిల్డప్. ఎంతకి? 5 నిమిషాలు. అందుకే నేను అప్పుడప్పుడు అడుగుతుంటే 5 నిమిషాలు చేస్తున్నా, 2 నిమిషాలు, నేను టైం పెట్టుకొని చేస్తున్నావు అంటాను. దానికోసమే నువ్వు భ్రమ. ఏంటి భ్రమ? ఏంటో తెలుసా? అబ్బా ఎంతసేపు గడిపేసా, నీ ముఖం గడిపావు. ఇంతసేపా? ఏంటి వాక్యము ఇంతసేపా? మరి ఎంతసేపు చెప్పాలా? చెప్పండి, ఎంతసేపు చెప్పాలా? ఇంతసేపు చెప్తున్నా నీలో మారిపోతలేదు. దా తెరు, చదువు, ముయ్, పో అంటే ఇక మారిపోతుందా? మళ్ళీ అది కూడా నింద ఎవరో తెలుసా? మా పాస్టర్ ఏమబ్బా వాక్యం చెప్పడమే రాదు, ఊరికి బైబిల్ తెరిచాడు ఒక వాక్యం చెప్పేసి మూసేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ చెప్పినామనుకో, ఇంకెవరికి రాబేమో, ఈయనకే వచ్చేమో ఇన్ని గంటలు చెప్తాడు. అటుపోయినా కష్టమే. చెప్పండి. అందుకే నేను నా నడిపింపులో ఉండను, దేవుని నడిపింపులో ఉంటా. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది అయితే కనుగొడుతుందో తెలుస్తలేదు, నిద్రపోవడానికి ప్రయత్నిస్తుందో తెలుస్తలేదు, కళ్ళు ఇట్ట బాగా తెరిచిపెట్టుకుందాం అనేది కూడా ఇట్టనే. నాకు అనిపిస్తుంది కళ్ళకి జబ్బు వచ్చిందేమో అనిపిస్తుంది. అంటే మీకు కనపడవు, నాకు బాగా కనపడుతుంది. ఎందుకంటే మీరు నాకెళ్ళగా చూసేది. మిమ్మల్ని చూసి నాకు భయం అవుతుంది. నేను ఎక్కడ కన్ను ఇట్టి పాప ఒకడికి జబ్బు ఉందంట. ఏంటి జబ్బుకుంటే పర్లేదు కదా. ఆడేదో డ్రమ్ము కొడతాడంట. ఆడు పెళ్ళిలో ఏం కొడతాడు? డ్రమ్ము కొడుతూ ఇలాగ అంటూ ఉంటాడంట. డ్రమ్ము కొడుతూ ఇట్లా అంటూ ఉంటాడంట. ఈ లోపల ఒక అమ్మాయి చూసి, అమ్మాయిడు నాకు కను కొడుతున్నాడని వాళ్ళ అమ్మగాడికి పోయి, చూడమ్మ వాడు కను కొడుతున్నాడని చెప్పాడు. ఎవడు వాడనమాట వాళ్ళ అమ్మ కూడా కొట్టడం మొదలెట్టాడంట. అంటే వాడికి జబ్బు. వాడికేంటి జబ్బు? వాళ్ళ అమ్మని పిచ్చిదానా, మనకి జబ్బు అనుకుంటా. వాడు నన్ను చూసి నాకు కన్ను కొడుతున్నాడే. వాళ్ళ ఆయన తీసుకొచ్చి ఆడికి చూసి ఇట్టు కన్ను కొడుతున్నాడు ఇట్టు అంటున్నాడంట. ఒక్కోసారి జబ్బేదో
అవునా కదా? అట్టనే మీరు కూడా ఇట్టి అంటుంటే అది జబ్బా ఏంటి అర్థం. ఇట్లాంటి చెప్తే మాత్రం బాగా నవ్వుతారు, నిద్రపోతుంది. అసలైన మాటలు వేపాటికి మాత్రం ఇట్టనే ఒక కిటికీ కాడ కూడా పడుకోవాలా వద్దా పడిపోయాడు కిందకి. పడిపోతే తల పగిలిపోయింది, ఆడికి చచ్చిపోయాడు. వీళ్ళు పాతను ఆపేసి అని మొదలెట్టారు. ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఇప్పుడు ఏమన్నా పిల్లోడు జారి పడిపోయాడు అనుకో, వాక్యం జరుగుతుంది, మన సంగతి ఇద్దాం ఉంటుందా, అంటాడు. వాక్యం జరుగుతున్నా అట్లనే జరిగింది. భక్తుడు అన్నాడు, మీరు పిచ్చి పిచ్చి వేషాలు చేతూ పోయి పాదంలో ఉండండి అని కిందికి పోయి మోకరించి బతికిచ్చి అన్నాడు. రే బతికినామని మరలా ఇంకో కిటికీ కాడి పెట్టి టికెట్ అన్నావు అనుకో, ఈసారి టికెట్కి ఏం రాదు, నీకు పోతావు, జాగ్రత్త అంటే. నిద్ర అంత భయంకరం. నిద్ర దేంతో సమానం అంట తెలుసా? చెప్పండి. చావుతో సమానం. నిద్ర చావుతో సమానం. అందుకే నిద్రించుచున్న నీవు మేలుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా ప్రపంచములో మేలు కొలిపింపజేసే గ్రంథం ఏదైనా ఉందంటే అదే పరిశుద్ధ గ్రంథము. భూత వర్త భవిష్యత్తులను తెలియచేయుచున్న గ్రంథం ఇది. చెడును గురించి రాశారు, చెడును జయించుట గురించి రాశారు, జయించబడుతున్న జీవితాన్ని ఎలా కొనసాగించాలో రాశారు. దట్ ఈస్ కాల్డ్ ద హోలీ బైబిల్. ఆమేన్. అందుకే దానికి పెట్టబడిన పేరు పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం విడిచిపెట్టకూడదు? ధైర్యం విడిచిపెట్టకూడదు. సార్ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అన్నాడు. పిచ్చి కుక్క కాడికి పోయి ఓయ్ అన్నామనుకో, దాని ధైర్యం చూపిస్తుంది. మనం చేసే పనులు అవే. ఈరోజు వారు వాక్యం ధైర్యం అన్నాడు కదా, ఇప్పుడు కుక్క ఏం చేయొచ్చు చూడని మూ అని పోయినాం అనుకో, అది భూ అని ముద్దు పెడుతుంది అంతే. ఇక్కడ కుక్కల నక్కల గురించి కాదు చెప్తుంది వాక్యం. దేనిలో ధైర్యంగా ఉండాలా? వస్తున్న ప్రతి శోధనను జయించే ధైర్యం, వస్తున్న ప్రతి నిందను ఎదుర్కోగలిగిన ధైర్యం, వస్తున్న ప్రతి ఆపదను జయించగలిగిన దేవుని ధైర్యాన్ని నీవు కలిగి ఉండాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యము కోల్పోయిందా? నీలోకి దయ్యం వచ్చినట్టే. ధైర్యము ఉందా నీలో? దేవుడు అందుకే అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే ఆనందమే యేసుతో జీవితం ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే చెప్పాలి ప్రియుని సహవాసమే
విశ్వాసం మాటల్లో చెప్పలేనిది. అందుకే దాన్ని అనుభవించడానికి సిద్ధపడు. ఆ ధైర్యము కలిగి ఉండు. దేవుడు నిశ్చయముగా నీకు నీ కుటుంబానికి తోడై ఉండి నడిపించునుగాక. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. చాలామంది క్రైస్తవ జీవితాల్లో కోల్పోతుంది ధైర్యం. అయితే ధైర్యమును మేము కలిగి ఆయన నీ కొరకు నిలబడే కృపద ఇచ్చి విన్న మాటల్లో ప్రభా నిశ్చయంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ మాటలన్నీ మా జీవితంలో గొప్ప ఫలభరితం ఉండే కృపద ఇచ్చేమా. శక్తితో బలముతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.